Not good. Not good. ఎలా ఉంది సినిమా? Not good. Not good. నాట్ గుడ్. అంటే ఏం నచ్చలేదు మీకు రామ్ చరణ్ గారి యాక్ట్? Not as expected. ఓకే. ఎక్స్పెక్టెడ్ అన్ప్రెడిక్టబుల్ అలా ఉందా లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదా? It's not at all predictable. ఓకే. సో అంటే లాస్ట్ శంకర్ గారి మూవీస్ 3 గంటలు నిద్రపోక సాంగ్ వస్తుందని చూసాం. 3 గంటలు ఎందుకు వచ్చాను? శ్రీకాకుళం వెళ్ళాల్సింది, ఎక్కడ ఉండిపోను నేను. ట్రైన్ బొక్క, డబ్బులు బొక్క. మార్క్ కాదన్న సినిమా ఇది. శంకర్ గారి మార్క్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ మటుకు ఇరగదీశాడు. శంకర్ మార్క్ కాదు సినిమా. డిసప్పాయింట్మెంట్ అంటే శంకర్ గారి డైరెక్షన్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. భారతీయుడు చాలా చూసాం కానీ ఇలాంటి సినిమా శంకర్ మార్క్ కాదు. ఇది ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు. హలో అన్న, ఆయన ఎలా ఉన్నారు? గుడ్ అండ్ ఆల్ ఫైన్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్. యా. సో బేసిక్గా గేమ్ చేంజర్ సినిమా గురించి అడిగే ముందు ఒక చిన్న క్వశ్చన్. సో బేసిక్గా బయట యాంటీ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ రామ్ చరణ్ గారికి ఓన్ ఫ్యాన్ బేస్ లేదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన్ని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి చాలా రకరకాల ట్రోలింగ్ జరుగుతుంది కదా, దీనికి మీరు ఏమంటారు కళ్యాణ్ గారి ఫ్యాన్? కన్నా అంత కంప్లీట్ ఫేక్ అన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఫ్యాన్స్ కదా. ఇప్పుడు వేరే ఫ్యాన్స్ కూడా డైరెక్ట్ పైనుంచి వచ్చిన వాళ్ళే కదా ఫ్యాన్స్. సపరేట్ గా వాళ్ళకంటూ సపరేట్ అన్నారు లేదు. పైనుంచి వచ్చిన ఫ్యాన్సే ఇప్పుడు అందరు కంటిన్యూ, అలాగే కంటిన్యూ అయిన ఫ్యాన్స్ అది. అందులోనూ ప్లస్ అది కాకుండా మళ్ళీ వీడి యాక్టింగ్ చూసి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఎట్లా మాట్లాడతారు ఇదంతా? అవునా? సో గేమ్ చేంజర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే త్రిబుల్ తర్వాత వస్తున్న ఫుల్ లెంత్ కానివ్వండి, లేకపోతే శంకర్ గారు ఇండియన్, రోబో 2. సో వీటన్నిటి మీద సో యాజ్ ఎ ఫ్యాన్స్ గా మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు ఏంటి? అంటే పండక్కి ఉంటదిలే మంచి ఎక్స్పెక్టేషన్. అంటే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేదు కానీ ఓకే, మనోడిది కదా, మనోడు యాక్షన్ కూడా చూసాం, రంగస్థలం చూసాం, త్రిపుల చూసాం, ఇవన్నీ చూసా కొద్దీ మనోడి మీద హోప్ ఉంటుంది కదా. డైరెక్టర్ మీద ఏమో కానీ వీడి మీద హోప్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని ఎక్స్పెక్టేషన్ మీద వచ్చాం. వాడు చేయాల్సిన న్యాయం అయితే వాడు చేశాడు, ఇంకా ఆడియన్స్ బట్టి ఏదైనా అదంతా. అంటే మీకేమైనా అనిపించిందా ఎక్కడైనా ఏమైనా తక్కువైంది యాక్షన్ సీన్స్ కానీ బీజిఎం కానీ ఏమైనా తక్కువైంది అనిపించింది? యాక్షన్ సీన్ అయితే ఆల్ ఓకే అన్నది, కొంచెం మధ్యలో లాగ్ అవుతా ఉంది. కొన్ని సీన్స్ మార్చాల్సి ఉంటే కనుక కొన్ని సెట్ అయ్యాయి. సాంగ్స్ అవన్నీ అలా అనిపించింది? సాంగ్స్ వేరే లెవెల్ అన్న, అసలు అది బీజిఎం అంతా వేరే లెవెల్. దానికి తగ్గట్టుగా కొట్టాడు అసలు, అది పీక్స్ అన్న. దాన్ని అది అది కామన్ కానీ న్యాయం చేశాడు దానికి. బ్యాక్గ్రౌండ్ అప్పన్న క్యారెక్టర్ గురించి ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అవును, చాలా మందికి ఉన్నాయి. అది లేదన్న, అది హై కొంచెం డిసప్పాయింట్. మరీ అంత హై పెట్టుకున్నారు కానీ, అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంటది కదా, ట్రైలర్ లో చూసింది కూడా చాలా హైప్ వచ్చారు. సో డిసప్పాయింట్ కొంతమంది అవుతారు, చాలా మంది అవుతారు. సాంగ్స్ అసలు లేదు, అదొకటే లేదు. మళ్ళీ యాడ్ చేస్తాడు నాకు తెలిసి, ఏమైనా యాడ్ చేయొచ్చేమో చెప్పలేము. సో అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో హీరోని అజయ్ సూర్య గారు డామినేట్ చేస్తూ ఉంటారు కదా, సో గేమ్ చేంజర్ లో ఎలాగా? లేదన్న, పోటీ ఇచ్చాడు గట్టిగా. శంకర్ గారిని ఇదివరకు శంకర్ ఒకే ఒక్కడు అలా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే సినిమా బాగుండేది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఏదో ఒక పుష్ప పాన్ ఇండియా సినిమా, ఒక దేవర పాన్ ఇండియా సినిమా, అలా పెద్ద పాన్ ఇండియా వస్తే జరగదు. ఇది ఆ సినిమా కాదు, ఇది పొలిటికల్ డ్రామా. ఒక ఎస్జే సూర్యకి ఒక రామ్ చరణ్ మధ్యలో ఉన్న పొలిటికల్ డ్రామా. అంతే, అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే ప్రతి ఆడియన్స్ కి సినిమా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రెసెంట్ సొసైటీలో ఎలా జరుగుతుంది దాన్ని రామ్ చరణ్ గారు, ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నారు, ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు అదే ప్లేస్ రామ్ చరణ్ గారు ఉన్నారు. అంతే, మిగతా సేమ్ టు సేమ్. అంటే బయట జరుగుతున్న పరిణామాలు ఏదైనా పొలిటికల్ వాటి మీద ఎవరినైనా రాజకీయ నాయకుని రిఫరెన్స్ ఉంటుంది, మన పేర్లు చెప్పకూడదు, అది అలా తెలుసు. ఆ రిఫరెన్స్లు ఎక్కువ చూడొచ్చు అన్న సినిమాలో, చాలా ఉంటాయి ఎగ్జాంపుల్, చాలా ఉంటాయి అన్న. మేము చెప్పామనుకో ఆయన తెలుసు, మళ్ళీ పక్కనోడు వేరేలాగా అనుకుంటాడు. ఇప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు. రైట్ ఉన్న సిచ్యువేషనే శంకర్ తీసుకున్న డైరెక్షన్. ఇప్పుడు మామూలుగా మొన్న టీజర్ మొత్తం చూడొద్దు సినిమా మాస్ అన్న, అంతే చరణ్ బాబు కోసం చూడొచ్చు. అంతే, అలాగే చూడండి. ప్యాన్ ఇండియా సినిమాగా చూడొద్దు, భారీ సెట్ లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని గురించి అసలు ఎత్తకూడదు. ఎలా చూడాలో అలాగే చూడండి సినిమాని. ప్యాన్ ఇండియా మూవీ ఏదో బాహుబలి, పుష్ప లాగా ఉంటుంది, అవి వస్తాయి చంద్రబాబు దగ్గర నుంచి. నెక్స్ట్ వస్తాయి బుజ్జిబాబు సానా చూపిస్తాడు ఏంటో, నెక్స్ట్ 2 సినిమాలు ఉన్నాయి. లేదన్న డిసప్పాయింట్. అసలు మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసే సినిమా అలాగా ఉంది. మేము శంకర్ గారి దగ్గర నుంచి, పాత శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం, దింపేసాడు అంతే. సరిపోయింది. కార్తిక్ సుబ్బరాజు గారు రైటింగ్ అయితే పీక్స్ లో రాసేసారు. ఆయన చాలా బ్యాక్ బోన్ సినిమాకి. చెప్తారు కదా, పాత శంకర్ గారిని చూసాం మేము. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే పేరు పెట్టవలసిన యూనిక్ యాక్టర్. దీంట్లో
కూడా చరణ్ బాబు సీఎం అనేది సో ఫ్యాన్స్ కి ఎలాంటి హైప్ ఇచ్చింది? అవన్నీ మేము చెప్పకూడదు, మళ్ళీ అందరూ వచ్చి చూస్తారు. ఇంకా చాలా షోలు ఉన్నాయి, మొత్తం చూస్తారు. జై చరణ్ బాబు, జై చరణ్ సార్, జై. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది? 10 రోజులు ఉందన్న, 10 రోజులు ఉంది. మీ ఎస్టిమేషన్ వదిలేస్తున్నాను అంతే. మేము చూడండి రికార్డులు లేవన్న, అన్ని మేము చూస్తాం. రెండో సినిమాతోనే మొత్తం అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తాం. తెలుగు చలనచిత్రం 80 సంవత్సరాల్లో మేము చూడండి రికార్డులే ఇవన్నీ ఎప్పుడో చూస్తాం అన్న. ఆయన చెప్పినట్టు పండ్లన్న చెప్పినట్టు. క్వశ్చన్ అడిగావు కదన్న, అంటే పైనుంచి వచ్చిన ఫ్యాన్స్ ఇదంతా సెకండ్ సినిమాలోనే ప్రూవ్ చేశాడు కదా. వాడి ఫ్యాన్స్ వాడికంటూ వచ్చిన వాళ్ళు పైనుంచి స్టార్ట్ చేసాం. జై చరణ్ భయ. ఇది గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 వేసారు సినిమా. అయితే అది సినిమా పర్లేదు, ఒక ప్రకారం బాగానే ఉంది, బాగుంది. ఒక అంటే సొసైటీకి ఎలక్షన్ గురించి చెప్పడం, కానీ శంకర్ ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమా అయితే పర్లేదు, బాగుంది. రామ్ చరణ్ బాగుంది సినిమా. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది గేమ్ చేంజర్? కొండ దేవరా కొండరి వద్దులే. ఏం బ్రో పొద్దున్నే వచ్చి డిసప్పాయింట్ అయ్యారా? ఏముంది బ్రో, ఇదే పొలిటికల్ డ్రామాలు చూసి చూసి ఫస్ట్ హాఫ్ చూసి అబ్బా ఏదో ఉంటది సెకండ్ హాఫ్ అని ఎక్స్పెక్ట్ చేస్తే థియేటర్లో కూర్చోబెట్టి గంటన్నర సేపు ఎర్రి చేసాడు బ్రో. ఆ ఎర్రి తర్వాత మీరు ఏ వర్డ్ వాడుకున్నా మీ ఇష్టం అనమాట. ఫాల్ట్ ఎక్కడ జరిగింది అంటే శంకర్ గారి తప్పిదమా ఇది రామ్ చరణ్ గారిదా? రామ్ చరణ్ గారిది ఏముంది బ్రో, ఆయన చెప్తే చేసుకుంటాడు. ఇలాంటి సినిమాని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినందుకు దిల్ రాజు గారు తప్పిదము, ఇలాంటి సినిమాను ఓకే చేసినందుకు దిల్ రాజు గారు తప్పిదము, ఇలాంటి సినిమా స్క్రిప్ట్ రాసుకున్నందుకు శంకర్ గారు తప్పిదము, చూసిన జనాలు తప్పిదము. అంటే సో బేసిక్ గా దిల్ రాజు గారు చెప్పారు ఫస్ట్ అసలు కళ్యాణ్ గారికి అనుకున్నాము, కానీ చరణ్కి బాగుంటుంది అని చెప్పేసి చరణ్కి చెప్పాను అని అన్నారు. బట్ ఆయన ఏజ్ కి తగ్గట్టు కాకుండా ఏజ్ కి మించిన క్యారెక్టర్ అనుకోవచ్చా? కళ్యాణ్ గారికి అని చెప్పారా? ఆయన చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ పొలిటికల్ గా ఉండేవారు కాదేమో అనిపించింది. పొలిటికల్ గా చూస్తాం బ్రో, ఒకరోజు సీఎం ఇలాంటివన్నీ చూసాం. ఈ జనరేషన్ కి ఎక్కదు ఇలాంటి సినిమాలు, ఎందుకంటే పొలిటికల్ గా జనాలందరూ ఎలా ఉన్నారు ఏంటి అందరికీ తెలుసు. నోటికి మాటకి మనం డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అని చెప్పుకుంటాం, కానీ ఎవడో అలా లేడు, అది వర్కౌట్ అవ్వదు. ఇలా బాక్సులు అండ్ లాస్ట్ లో మరీ అంత క్రింజ్ కాకపోతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి బూతులు తగలబెడతారు బ్రో, చూసేవాడు వచ్చేస్తుంది బ్రో. కొండదేవర పాట అయిన తర్వాత సో బేసిక్ గా ఫస్ట్ నుంచి అప్పన్న అనే క్యారెక్టర్ హైప్ ఉంటది అని చెప్పేసి ఈ క్యారెక్టర్ సినిమాకి అదే ప్లస్ అని చెప్పారు. బట్ అప్పన్న అనే క్యారెక్టర్ కి ఆ సీక్వెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది? అది అప్పన్న క్యారెక్టర్ ఏం లేదు బ్రో, అసలు ఫాదర్ సన్ ఎమోషన్ కానీ, మదర్ తోటి ఎమోషన్ కానీ, అంజలి గారు ఆ కొడుకుని ఆ ఎమోషన్ క్యారీ అవ్వలేదు అసలు. ఆవిడ చనిపోయినప్పుడు ఆ రామ్ చరణ్ గారు నాకు ఎందుకో ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలి. నిజంగా తల్లి చనిపోతే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, అది వేరే ఎలా ఉంటుంది. ఆయన ఏడుపు కూడా అది చేద్దాం సినిమా అన్నట్టు చేసినట్టు తప్ప ఇంపాక్ట్తో చేయాలి అన్నట్టు అయితే నాకు అనిపించలేదు. నాకు నిజంగా సినిమా వర్త్ లేదు బ్రో, సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కాదు ఇది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఏమైనా కట్ చేశారా? ఒక సాంగ్ లేదు, నానా హైరానా సాంగ్. నాకు అసలు యాక్చువల్గా అనిపించింది ఏంటంటే ఆ జరగండి పాట బదులు నానా హైరానా పెట్టున్న బాగుండేదేమో అనిపించింది. కొంచెం విజువల్గా గ్రాండ్యూర్గా. నాకంటే ఆ సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో మనకి యూట్యూబ్లో చూసినప్పుడు నాకు అది బాగుంది అనిపించింది. అది జరగండి కంటే అది పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఇండియన్ 3 కూడా ఆపేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే 2 ఫెయిల్ కాబట్టి 3 కూడా ఆపేస్తే బెటర్. లైకా వాళ్ళు దాన్ని ముందుకు వెళ్ళడం కూడా వేస్ట్ అనుకుంటున్నాను. లైకా దాని మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓకే 60% ఎంతో పెట్టి కంప్లీట్ చేశారంట, అక్కడితో ఆపితే సేఫ్ ఉంటారు. ఇంకో 40 పెడితే మొత్తం బొక్కడిపోతారు కాబట్టి బెటర్ ఆపుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ గేమ్ చేంజర్, ఇట్స్ ఫేట్ చేంజర్.